ఆస్తమా. ఈ పదం తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి. సో దీన్ని ఏంటంటే వాడుక భాషలో చాలా ప్రదేశాల్లో వేరు వేరు పదాలతో పిలుస్తూ ఉంటారనమాట. చాలామంది సింపుల్గా ఏంటంటే నాకు డస్ట్ అలర్జీ ఉందంటారు. కొంతమంది ఏంటంటే నాకు ఈయోసినోఫిలియా ఉందంటారు. కొంతమంది ఏంటంటే బ్రాంకైటిస్ ఉందంటారు. చాలామంది సింపుల్గా ఏంటంటే అలర్జీ వచ్చిందండి, అది తింటే పడలేదు, ఇది తింటే పడలేదు అంటారు. కొంతమంది ఏంటంటే అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమా అని అన్నారండి, మాకు పూర్తిగా దీని గురించి తెలియదు అని అంటారు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఎప్పుడైతే ఆస్తమా అన్న పదం డాక్టర్లు వాడుతారో వెంటనే ఆ పేషెంట్ కానివ్వండి, పేషెంట్ రిలేటివ్స్ కానివ్వండి చాలా భయపడిపోతారు. టీబీ అంటే జనాల్లో ఎంత భయం ఉందో ఆస్తమా అంటే కూడా అంతే భయం ఉంది, అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే రెండు అంత భయపడాల్సిన విషయాలు కాదు. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి ఆస్తమాకి. అన్నిటిలోకెల్లా చాలా ముఖ్యం, చాలా సర్వసాధారణమైన కారణం వచ్చేసి అలర్జీ. అలర్జీ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక చిన్న ఎర్రజీయం వచ్చి మన చేతి మీద కుట్టింది అనుకోండి, వెంటనే ఎర్రగా అయి దద్దుర్లు వచ్చేసి మనకి ఇచ్చింగ్ వచ్చి మనం స్క్రాచ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా అలానే అలర్జిక్ ఆస్తమాలో ఏదైతే మెయిన్ ప్రిడామినెంట్గా ఆస్తమాకి కారణం ఉందో, ఆస్తమాలో మెయిన్ టైపు పడనవి తిన్నప్పుడు, తాగినప్పుడు, పీల్చినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఎయిర్వేస్లో అంటే ముక్కు దగ్గర నుంచి శ్వాసనాళం మొత్తం లోపల ఇన్ఫ్లమేషన్ అంటే పూత అంటాం, పూత వచ్చిన దానివల్ల గాలి ట్యూబ్స్ దగ్గరకు వచ్చేస్తాయి. ఎంత సివియర్గా ఆ గాలి ట్యూబ్స్ దగ్గరకు వస్తున్న దాన్ని బట్టి ఆ వ్యక్తికి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కువ శాతం ఏంటంటే నోస్ నుంచి వెళ్తాయి కాబట్టి ముందు ఇక్కడ బిగిన్ అయిపోద్ది. సో అలర్జిక్ రైనైటిస్ అంటాం. తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కు లోపల దురదలాగా ఉండడం, ఒక 50-60 స్నీజెస్ కంటిన్యూస్గా వచ్చేస్తాయి అనమాట, మార్నింగ్ లేయంగానే లేదంటే మధ్యరాత్రులు. దాని తర్వాత ఈ గొంతంతా ఇచ్చింగ్ వచ్చేస్తుంది, దాని అలర్జిక్ లెరింజైటిస్ లేదా ఫెరింజైటిస్ అంటాం. ఇంకా కిందకి దిగితే ఈ ఎయిర్వేస్కి వెళ్తే మాత్రం ఎయిర్వేస్ నేరింగ్ అయ్యి బాగా స్పాజంలోకి వెళ్ళినప్పుడు పొడి దగ్గర రావడం, కొంతమందిలో కఫం పడడం, ఛాతి బిగువుగా అనిపించడం, నిద్రలో శ్వాస తీసుకోవడం ఇబ్బందితో లేయడం, పిల్లి కూతలు రావడం, కొంచెం దూరం ఫాస్ట్గా నడిచినా మెట్లెక్కినా ఆయాసపడిపోతూ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కువగా అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమాకి సంబంధించిన లక్షణాలు అన్నమాట. మనం మెయిన్గా కారణాలను చూస్తే అలర్జెన్స్ వల్ల మనకి ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా ఆస్తమా వస్తుంది. ఈ అలర్జెన్స్ అంటే ఏంటంటే ఏవైతే కారకాలు, ఉత్ప్రేరకాలు ఉన్నాయో అలర్జీ రావడానికి వాటి మనం అలర్జెన్స్ అంటాం. అలర్జెన్స్ని మళ్ళీ మనం రెండుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి ఇండోర్ అలర్జెన్స్ అంటే మన పరిసరాల్లో మన చుట్టుపక్కల ఉండే, ముఖ్యంగా ఇంట్లో. అవుట్డోర్ అలర్జెన్స్. ఇండోర్ అలర్జెన్స్ చూస్తే చాలా ముఖ్యం ఇది. ఎందుకంటే పెద్దవాళ్ళు, సో హౌస్ వైఫ్స్, చిన్నపిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళు రిపీటెడ్గా ఈ ఇండోర్ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా కానీ మనం గమనిస్తే డస్టింగ్ చేసినప్పుడు, బూజు కొట్టినప్పుడు, సో ఇంట్లో వంట చేసినప్పుడు వేసే పోపు కానివ్వండి, అదే దేవుడి రూమ్లో వెలిగించే అగరబత్తి, హారతి, ధూప్ స్టిక్స్, రూమ్ ఫ్రెషనర్స్, పర్ఫ్యూమ్స్, టాయిలెట్ క్లీనర్స్, అలానే ఇంట్లో పెట్స్ కానుంటే వాటి నుంచి వచ్చే ఆ ఫర్ కానివ్వండి, లేదంటే ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే దానివల్ల వచ్చే పొగ కానివ్వండి, చాలా ఎక్కువగా ఈ ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని కానీ పెద్దవారిని కానీ అలానే హోమ్ మేకర్స్ని కానీ చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. సో మన ప్రివెన్షను, ప్రొటెక్షన్ మనకి ఇంటి దగ్గర నుంచి బిగిన్ అవ్వాలి. ఇవి ఇండోర్ అలర్జెన్స్. ఎప్పుడైతే బయటకు వెళ్తున్నామో వృత్తిరీత్యా, ట్రావెలింగ్లో ఉన్న పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ కానివ్వండి, లేదంటే మనం పనిచేసే పరిసరాల్లో, సపోజ్ కాటన్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, ప్లంబర్స్, మేజన్స్, కార్పెంటర్స్, అలానే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, కోల్ మైన్స్లో పనిచేసేవాళ్ళు, ఇలా వాళ్ళ వృత్తిరీత్యా ఎవరైతే ఎక్కువ డస్ట్కి, పొల్యూషన్కి, కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతున్నారో వీళ్ళల్లో కూడా ఏంటంటే ఇవి అలర్జెన్స్గా రూపాంతరం చెంది వీళ్ళలో దీర్ఘకాలికంగా ఎక్స్పోజ్ అయిన దానివల్ల ఆస్తమాకి దారి తీస్తాయన్నమాట. సో అలానే ఇవి ఎంత ఇంపార్టెంట్, స్మోకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్లో రెండు రకాలు కదా, ఒకటి యాక్టివ్ స్మోకింగ్, రెండు ప్యాసివ్ స్మోకింగ్. ఎవరైతే స్మోక్ చేస్తూ ఉన్నారో వాళ్ళల్లో ఈ అలర్జెన్స్ లోపలికి వెళ్ళి సిగరెట్లు కానివ్వండి, లేదంటే సిగర్లు కానివ్వండి, కొన్ని వందల కెమికల్స్ ఉంటాయి. సో ఇవి పీల్చినప్పుడల్లా లోపలికి వెళ్ళి ఆ శ్వాసనాళాలను దెబ్బతీస్తూ అలర్జెన్స్గా రూపాంతరం చెంది వీళ్ళకి ఆస్తమాకి దారి తీస్తూ ఉంటాయి అన్నమాట. అలానే క్రానిక్ బ్రాంకైటిస్ కూడా. పక్కన ఎవరైతే ఈ స్మోకింగ్ని పీలుస్తూ ఉన్నారో వాళ్ళని మనం ప్యాసివ్ స్మోకర్స్ అంటాం. అంటే పీల్చి వదిలిన వాళ్ళ గాలి పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం, పీల్చడం. సో యాక్టివ్ స్మోకింగ్ వల్ల ఎంత డ్యామేజ్ ఉందో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా అంతే డ్యామేజ్ ఉంటుంది. సో ఇటువంటివి కూడా తప్పనిసరిగా మనం అలర్జెన్స్ కిందని పరిగణించి వాటిని కూడా దూరంగా ఉంచాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఆస్తమా అనేది ఏంటంటే ఏ వ్యక్తికి ఏ వయసులో అన్నా బిగిన్ అవ్వచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారిలో ఎప్పుడైనా కానీ బిగిన్ అవ్వచ్చు.
సో సాధారణంగా చిన్నపిల్లల్లో ఏంటంటే వీళ్ళల్లో చాలా ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, అలానే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఇవి చాలా కామన్ చిన్నపిల్లల్లో. సో రిపీటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎయిర్వేస్ మొత్తం రీమోడలింగ్ చెంది అలర్జిక్ బ్రాంకైటిస్గా చాలా మందిలో మారిపోతుంటుంది. సేమ్ థింగ్ మనం సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కోవిడ్లో చూసాం. ఎవరికైతే ఎక్కువ మందికి ఒమిక్రాన్ వేరియంట్ వైరల్ ఇన్ఫెక్షన్ గురయ్యారో ఆల్మోస్ట్ 25-30% ఆఫ్ ది మెంబర్స్ స్లోగా ఏంటంటే ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ లేదంటే బ్రాంకల్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్కి దారి తీసిందనమాట ఆ ఒమిక్రాన్ వైరల్ ఇన్ఫెక్షన్. అలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో కూడా ఇటువంటి అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమాకి దారి తీయొచ్చు. సో మనం ఆస్తమాని ఏ రకంగా డయాగ్నోసిస్ చేస్తామంటే ముఖ్యంగా సిమ్టమ్స్, ఇది సీజనల్గా వస్తూ ఉందా, వర్క్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు వస్తూ ఉందా, లేదంటే 24/7 ఉంటూ ఉందా, దాన్ని బట్టి మనం గ్రేడింగ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సీజనల్ ఆస్తమా, లేదంటే సివియర్ ఆస్తమా, క్రానిక్ పర్సిస్టెంట్ ఆస్తమా, ఇలా సిమ్టమ్స్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం డయాగ్నోసిస్ చేసుకోవడం జరుగుతుంటుంది. డయాగ్నోసిస్ చేయడానికి మాత్రం ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ హిస్టరీ. మనం ఆ పేషెంట్ దగ్గర ప్రాపర్గా హిస్టరీ తీసుకున్నప్పుడు ఎప్పుడు వీళ్ళకి అలర్జీ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఎప్పుడు ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది అనేది మనం ప్రాపర్గా అడిగినప్పుడు చాలా వరకు ఏంటంటే అది ఆస్తమానా కాదనేది మనకు తెలిసిపోతుంది. అట్ ది సేమ్ టైం చెస్ట్ ఎక్స్రే తీసి చూసుకొని వేరే రకమైన కారణాలు ఏమీ లేవు, ఇది ఆస్తమానే అనిపించుకోవడం ఒకటి. అలానే ముఖ్యమైన టెస్ట్ని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లేదా స్పైరోమెట్రీ అంటాం. ఇది చేసినప్పుడు క్లియర్గా ఆ వ్యక్తికి ఆస్తమా ఉందా లేదో తెలిసిపోతుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆస్తమా అనే దాంట్లో ఎక్కువ అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి బ్లడ్ టెస్టుల్లో ఐజీఈ లెవెల్స్, ఏఈసీ లెవెల్స్ చూసినప్పుడు కూడా మనకి ఇవన్నీ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్గా మనం చూసుకోవచ్చు అనమాట ఆస్తమా డయాగ్నోసిస్ చేయడానికి. ఒకసారి ఆస్తమా డయాగ్నోసిస్ అయ్యాక ఏ టైప్ ఆఫ్ ఫీనోటైప్ అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆస్తమాలో న్యూట్రోఫిలిక్ ఫీనోటైపా, యూసినోఫిలిక్ ఫీనోటైప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎవరికైతే సివియర్ ఆస్తమా ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి మెడిసిన్స్ బయాలజికల్స్ రూపంలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఐజీ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకమైన బయాలజికల్స్ వాడచ్చు మనం. అలానే ఏఈసీ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వేరే బయాలజిక్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని వాడి మనం ఈ ఆస్తమాని అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. సో లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు సివియారిటీ ఎలా ఉంది, మైల్డా, మోడరేటా, సివియర్ అనేది మనం గ్రేడింగ్ చేసుకొని వీళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ అవసరం అనేది వాళ్ళ వర్క్ అట్మాస్ఫియర్ని బట్టి అలానే ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి అనలైజ్ చేసుకుని వాళ్ళకి ప్రాపర్గా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే ఆస్తమాతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడడం చాలా ముఖ్యం. అలానే ఇయర్లీ ఒకసారన్నా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి ఎయిర్వేస్ ఎలా ఉన్నాయో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో మాత్రం ఏంటంటే పీక్ ఫ్లో మీటర్ అని ఉంటుంది, దాన్ని మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసినప్పుడు లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఆస్తమా అదుపులో ఉందా లేదనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎక్కువ శాతం మందిలో ఏంటంటే సీజనల్ ఆస్తమాస్ చాలా కామన్. అంటే ఈ రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో వీళ్ళకి చాలా ఎక్కువగా ఆస్తమా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సమ్మర్లో ప్రాబ్లం ఉండదు అనమాట. సో వీళ్ళు ఏంటంటే చాలామంది మెడిసిన్స్ ఆపేస్తారు సమ్మర్లో మెడిసిన్స్ వాడరు అనమాట, ఎందుకంటే బాగుంది కదా అని. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇటువంటి ఈ సీజనల్ ఆస్తమా వాళ్ళు ఏదైనా ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కువ పడిన వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్గా వాళ్ళ ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ స్టాప్ చేస్తున్నారు కాబట్టి. సో ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఫ్రీక్వెంట్గా మనం పీక్ ఫ్లో మీటర్ వాడి చూసుకుంటూ ఆస్తమా అదుపులో ఉందో చూసుకోవడం, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పరంగా మెడిసిన్స్ వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే స్మోకింగ్ చేసే వాళ్ళు ఏంటంటే తప్పనిసరిగా స్మోకింగ్ని ఆపేయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండోర్ అలర్జెన్స్ కానీ అవుట్డోర్ అలర్జెన్స్ కానీ ప్రాపర్గా మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని అవాయిడ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే వెయిట్ వల్ల వాళ్ళకి ఆస్తమా ట్రిగ్గర్ అవుతుందో తెలియదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం. అంటే రొటీన్గా ఏవైతే మనకి డైలీ ఎక్స్పోజ్ అవుతుంటామో వాటిని చిన్న ఇంజెక్షన్స్ రూపంలో చర్మం మీద ఇచ్చినప్పుడు ఏవైతే పడనివి మనం ఇంజెక్ట్ చేసామో అక్కడ వెంటనే వీల్ అండ్ ఫ్లేర్ రియాక్షన్ వచ్చి అది వాళ్ళకి పడదని మనకు క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. సో వాళ్ళకి మనం ఒక 100 వరకు ఈ అలర్జీని టెస్ట్ చేయొచ్చు. సో వీటిలో ఏంటంటే ఎన్ని వీళ్ళకి సరిపోతున్నాయి, ఎన్ని వీళ్ళకి అలర్జీకి దారి తీస్తున్నాయి మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని అవాయిడ్ చేసుకోమని కూడా మనం ప్రివెంటివ్ మెజర్స్లో చెప్పొచ్చు అనమాట. సో ఆస్తమా ఏ వయసు వారిలైనా కానీ రావచ్చు కాబట్టి ఆస్తమా అనేది దీర్ఘకాలికమైన వ్యాధి కాబట్టి వచ్చినప్పుడే మెడిసిన్స్ వాడటం, తగ్గిపోయింది కదా అని మెడిసిన్స్ ఆపేయడం చాలా ఇబ్బందులకు దారితీస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. ఎందుకంటే అన్కంట్రోల్డ్ ఆస్తమా చిన్నపిల్లల్లో కానుంటే
వాళ్ళ ఏజ్ పిల్లలతో మనం పోల్చి చూసినప్పుడు వీళ్ళలో గ్రోత్ రిటార్డేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళతో పోలిస్తే హైట్ కానివ్వండి, వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. మెంటల్ అబిలిటీస్, యాక్టివిటీస్లో కూడా డెఫినెట్గా మనం తేడా చూస్తాం. అంటే ఇది ముఖ్యంగా ఎవరికైతే చిన్నపిల్లల ఆస్తమా ఉందో వాళ్ళు ఆస్తమా అదుపులో లేదు వాళ్ళ గురించి. అలానే పెద్దవారిలో కూడా గ్రాడ్యువల్గా ఏంటంటే ఈ అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమా ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేయనప్పుడు అది దీర్ఘకాలికమైన క్రానిక్ బ్రాంకైటిస్గా రూపాంతరం చెంది ఇర్రివర్సిబుల్ ఫినామినాగా మారిపోద్ది. జనరల్గా ఏంటంటే ఆస్తమాలో ఎంత ఎయిర్వే నేరోయింగ్ ఉన్నా, ఎంత ఎయిర్వే ఉన్న కన్స్ట్రక్షన్ ఉన్నా దాన్ని మనం మెడిసిన్స్ రూపంలో రివర్సిబుల్గా వెనక్కి తీసుకురావచ్చు. కానీ ఒకసారి అది క్రానిక్ బ్రాంకైటిస్గా మారితే మాత్రం ఇర్రివర్సిబుల్ ప్రోగ్రెసివ్ లంగ్ డ్యామేజ్ అనమాట. సో దాన్ని మనం వెనక్కి తీసుకురాలి. సో అందుకని ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంటు, డయాగ్నోసిస్, అలానే మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ కూడా చాలా ముఖ్యం ఆస్తమాలు.